ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా ఉంది? గత ప్రభుత్వం అయితే రాక్షసన పాలన, ఈ ప్రభుత్వం అయితే బెటర్. చంద్రబాబు అంటే విజన్, విజన్ అంటే చంద్రబాబు, అంతే. జై నెల్లారి, జై కిషోర్ రెడ్డి అన్న, జై. సూపర్ 6 పథకాల గురించి ఏమంటారు? అమలు అవుతానే కదా, ఆగస్ట్ లో ఇంకా అమలు చేస్తాను. తల్లికి వందనం ఇంకా హాలిడేస్ రేపు నెలలో చేస్తా అన్నాడు కదా. యువతకి నిరుద్యోగ యువత అలాగే ఉండిపోయారు. ఎలాంటి తీసుకొస్తాను కంపెనీ అంతా తీసుకొస్తున్నారు కదా. జగన్ ఎంపీకినాడు, కోడిగుడ్డు మంది అమ్మనాథన్ మంత్రి ఉన్నాడు, వాడు అంతే. ఎక్స్ మినిస్టర్ హయాంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు. లేదు, ఇయ్యలేదు. నిజం ఏమైనా నిజం మాట్లాడాలా, అంతే. అలాగే ఆయన ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక రాక్షస పాలన మొదలైంది, ఇలాగా లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది అని చెప్పేసి అంటున్నారు. ఆయన ప్రభుత్వంలో ఉంది కానీ ఈయన ప్రభుత్వం అట్లేం లేదు. లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా జరుగుతుంది. ఎవరు ఏమన్నారు గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం తొక్కి నార తీస్తున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ. అరెస్టులు వరుస అరెస్టులు ఆయన అయితే రౌడీ రాజకీయం చేసి, సవాల్ రాజకీయం చేసి గెలిచినాడు. ఆయన బాబాయిని చంపేసి, ఆయన చిన్నాయని చంపేసి చంద్రబాబు నాయుడు వేసేసినాడు జగన్మోహన్ రెడ్డి. వల్లభనేని వంశీ అరెస్టులు జరుగుతున్నాయి కదా, ఇదంతా కక్ష కట్టిన చర్యలు అంటున్నారు. కక్ష కట్టిన చర్యలు కాదు, వాళ్ళ ఆడపడుచుల పైన మాట్లాడిన మాటలు అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడిన మాటలు మాట్లాడాడు. ఎవరు వల్లభనేని వంశీ గాని, కొడాలి నాని గాని, వాళ్ళంతా ఇప్పుడంతా జైలు పాలు అవుతున్నారు వాళ్ళంతా. ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఇది అది రౌడీ రాజకీయం, ఇది వచ్చి కంట్రోల్ డెవలప్మెంట్ రాజకీయం. 5 సంవత్సరాల్లో పోలవరం అమరావతి కంప్లీట్ చేస్తారని అంటున్నారు. వాడు ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో, వాడు ఇంకా తిట్టిస్తామండి. 2 సంవత్సరాలు చేస్తాడు. ఏం పీకినాడు వాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చెప్పండి. ఫస్ట్ ఆడ క్యానల్ వాల్ కట్టింది చంద్రబాబు నాయుడు 2014 2020 వరకు, 19 వరకు. ఏం డెవలప్మెంట్ చేసినాడు? ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి జీరో. రాజశేఖర రెడ్డి గాని ఆయన మహానుభావుడు, వాళ్ళ కొడుకు వచ్చి దొంగనా కొడుకు. ఇది మాత్రం చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం మొత్తం సంఘటన పోతుంది.